రాష్ట్ర సాధన కోసం సాగినటువంటి సమరంలో అనేకులు ఆస్తులు త్యాగం చేశారు. నెలల తరబడి జైలు జీవితాన్ని అనుభవించారు. వేలాది మంది లాఠీ చార్జీలకు గురి అయ్యారు. అదేవిధంగా వందలాది మంది తెలంగాణ వీరపుత్రులు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తమ ప్రాణాలను ధారపోశారు. మనిషి జీవితంలో ప్రాణం కన్నా మించినటువంటి అమూల్యమైనది ఏమీ లేదు. అటువంటి అమరవీరులను సంస్మరించడం ఈ సందర్భంగా సముచితం. అందువల్ల దయచేసి ఎక్కడ వాళ్ళు అక్కడ నిశ్శబ్దంగా ఉండి తమ తమ స్థానాల్లో లేచి నిలబడి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అర్పించినటువంటి ప్రాణాలు అర్పించినటువంటి అమరులకు వందనం చేయాలా, మౌనం పాటించాలని నిమిషాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దయచేసి కూర్చోండి. వేదికను అలంకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. గౌరవనీయులు మురళీధర్ దేశపాండే గారు సంయుక్త ఆంధ్ర రాష్ట్రంలో నలిగిపోయి తెలంగాణకు జరిగినటువంటి అన్యాయాల పరంపర, తెలంగాణను ఆంధ్రలో విలీనం చేసిన నాడు చేసిన వాగ్దానాలు, నీరుగారిపోతున్నటువంటి పరంపర, నేటి ప్రభుత్వ హయాంలో పరాకాష్ఠకు చేరినటువంటి వివక్ష, సంస్కరణల పేరిట తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ విద్యార్థికి, తెలంగాణ కార్మిక లోకానికి బిగించబడుతున్నటువంటి ఉరి తాళ్లు. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో సంయుక్త ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ అభివృద్ధి సాధించేటటువంటి ఆస్కారం కనుచూపు మేరలో కూడా లేదనేటువంటి నిశ్చితాభిప్రాయానికి వచ్చి తెలంగాణ అభివృద్ధి తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే సాధ్యం అనేటటువంటి కృతనిశ్చయానికి వచ్చి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించడం కోసం ఈనాటి ఈ తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావాన్ని నేను మీ అందరి హర్షపానాల మధ్య ప్రకటిస్తూ ఉన్నాను. తెలంగాణ పులిబిడ్డలు వీర పోరాటాలు చేసి స్వాతంత్ర సముపార్జన చేసినటువంటి వారసులు అంతర్గతంగానో బహిర్గతంగానో ఎప్పుడు కూడా తెలంగాణ వాళ్ళు ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఈనాడు ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, 50 సంవత్సరాలుగా ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి అభివృద్ధిని నేను తెలంగాణకు చేసినాను. తెలంగాణ రాష్ట్రం అవసరం ఏమిటి? నేను ఒకటే మాట్లాడుతూ ఉన్నాను. 50 సంవత్సరాలలో అయ్యా ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి అప్పులు తమరే తెచ్చింది కదా. తెచ్చిన అప్పులంతా తెలంగాణకి ఒరగబెట్టినట్టు, వేరే ప్రాంతాలకు ఏమి ఇచ్చినట్టు తెలంగాణను మాత్రమే అప్పులు చేసుకొని పాలు తేనె కలిపి తాగించినట్టు తేనె పూసిన కత్తి లాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఏ ముఖ్యమంత్రి గారిని
సూటిగా సమాధానం చెప్పవలసిన కోరుతా ఉన్నా. 2-3 ప్రశ్నలు అన్ను దాటలేదు. అది కూడా పూర్తిగా పూర్తిగా పల్లెల మాదిరిగా తాంబాల మాదిరిగా తయారైంది. జూరాల ప్రాజెక్టు ఇంత నేను చర్చలు జరుపుకున్న నేపథ్యంలో పత్రికల్లో వార్త వచ్చింది. డిప్యూటీ స్పీకర్ ఈ విధంగా ఆలోచిస్తున్నారని వార్తలు కొంత సెన్సేషన్ కూడా క్రియేట్ అయింది. తెలంగాణ ఉద్యమం ఏ విధంగా ప్రారంభించాలి, తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా సాధించుకోవాలి, తరుణం ఏమిటి అనేది దీర్ఘంగా ఆలోచిస్తూ వ్యూహం రూపొందిస్తూ సమయం గడుస్తున్న కొద్ది మనోళ్ళే అనుకున్నారు. చంద్రశేఖరరావు ముందుకెళ్ళినట్టే వచ్చి మళ్ళా తలబడ్డా అయ్యింది. వచ్చి నాకు రాలేదని కాదు, అయ్యా పొరపాటు జరిగింది, నువ్వు స్పీకర్ పదవి తీసుకుంటావా, క్యాబినెట్లోకి వస్తావా, ఇది ఏ పోర్ట్ఫోలియో ఆ పోర్ట్ఫోలియో. నేను ఒకటే మాట చెప్పినాయా, నేను రాసిన ఉత్తరం రాజకీయంగా పదవి పొందడానికి కాదు. ఈ రోజు కూడా చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీలో ముఖ్యమంత్రి కంటే నేను సీనియర్. తెలుగుదేశం పార్టీ నిర్మాతల్లో నేను ఒకరిని. ఏ1 నుంచి ఉన్నాము. తెలుగుదేశం పార్టీలో ఏదో రాజకీయం పెట్టాలని ఐడియా నాకు లేదు. నేను మనసు కాలి రాసిన ఉత్తరం నీటి తీరువాకు సమానంగా కరెంటు బిల్లు చేయమను నేను కూడా ముఖ్యమంత్రిని అభినందించుకుని లేఖ రాస్తానని చెప్పాను. కానీ ఏదైతే తెలంగాణ నాయకులకు కుక్కకు బొక్కేసినట్టు ఒక పదవి ఇచ్చి తీసుకోవచ్చినటువంటి మీ దురాశ దుర్బుద్ధి ఏదైతే ఉందో దయచేసి ఆ ప్రస్తావన నా దేవతను నేను చెప్పడం జరిగింది. అనేక పర్యాలు చెప్పడం జరిగింది. కాకపోతే సమయం కోసం వేచి చూస్తూ ఉన్నాం. ప్రజలు తమ అభిప్రాయాన్ని చెప్పాలంటే ఈ దేశంలో ఎన్నికల తప్ప ఇంకో గత్యంతరం లేదు. ఈ రోజున ఉద్యమ వ్యూహాన్ని కూడా మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. సందర్భంలో ఉద్యమాన్ని ప్రారంభించి సమావేశి సంతోషపడి ఊరుకోవడం కాకుండా మనకు తెలంగాణలో 13,600 గ్రామాలు, 44 మున్సిపాలిటీలు ఉన్నాయి, 2 మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నాయి. ఈ మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్లలో 1,500 పైసలకు మున్సిపల్ వార్డులు ఉన్నాయి. మనకు 464 మండలాలున్నాయి, 107 నియోజకవర్గాలున్నాయి. ఈ నెల వచ్చే నెల 3వ తేదీ లోపల ఇప్పటికే చాలా వరకు బృందాలు తయారైనవి. 107 నియోజకవర్గాలకు 107 బృందాలు తయారు చేసుకొని వారికి 3వ తేదీ ఇక్కడ మన ఇంటలెక్చువల్స్ చేత శిక్షణ ఇప్పించి మే 4వ తేదీ నుంచి మన యాక్షన్ ప్రోగ్రాం ప్రారంభం అవుతుంది. వాళ్ళందరూ కూడా ఒకటేసారి హైదరాబాద్ తమ నియోజకవర్గాలకు వెళ్తారు. అక్కడ వారు మండలాల టీంలను గుర్తుంచుకొని ఇక్కడికి ఇవ్వబడ్డ మెటీరియల్ డిస్ట్రిబ్యూట్ చేసుకొని 464 టీంలు ఏర్పడతాయి. ఈ 464 టీంలు 5 రోజుల పాటు అన్ని గ్రామాలు సందర్శించి సభలు పెట్టి మెంబర్షిప్ డ్రైవ్ చేస్తాం. అక్కడికక్కడనే సభ్యుల మధ్యలో ఉత్తములైన వారిని ప్రతి గ్రామానికి 2 కమిటీలు నియామకం చేసుకుంటాం. ఒకటి పురుషులతో, ఒకటి మహిళలతో. 5వ రోజు తర్వాత 6వ రోజు విరామం తీసుకొని 7వ రోజున గ్రామ శాఖల నుంచి మండల కేంద్రానికి రప్పించి మండల శాఖల ఎన్నికలు కూడా జరుపుకుంటాం. జిల్లా స్థాయిలో కోఆర్డినేటర్ నియామకం, రాష్ట్ర స్థాయిలో కమిటీ నియామకం కూడా చేసుకుంటాం. ఈ విధంగా ఫస్ట్ వి విల్ క్రియేట్ అవర్ మాస్ బేస్డ్ ఆర్గనైజేషన్. టాప్ టు బాటం ఆర్గనైజేషన్ క్రియేట్ చేసుకుంటాం. దాని తర్వాత ఒక రోజు ఈ కార్యక్రమం అవుతానే తెలంగాణ జెండా ఆవిష్కరణ దినాన్ని నిర్వహించుకుంటాం. సైమల్టేనియస్ గా రేపటించే కార్యక్రమాన్ని ప్రారంభించి మే 17వ తేదీన కరీంనగర్ లో తెలంగాణ సింహగర్జన నిర్వహించుకుంటాం. రాబోయే పంచాయతీరాజ్ ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా
ఏంటంటే నేను తెలంగాణ ఆర్గనైజ్ చేస్తా ఉంటే ముఖ్యమంత్రి సిద్దిపేట ఆర్గనైజ్ చేస్తాము. మరి వెనక్కి ధర పడిపోయింది అనుకున్నది వేరే విషయం. ఇంత గొప్ప ముఖ్యమంత్రి ఆయనకి ఎంత పట్టునంటే పార్టీ మీద సిద్దిపేటలో దాదాపు ఇప్పటికే 2000 మంది కార్యకర్తలు చేసిన వాళ్ళందరూ రాజీనామా చేసి లక్షలు ఖర్చు పెట్టి తన తాబేదారులను సిద్దిపేటకు పంపితే 1.5% తెలుగుదేశం కూడా ఆయనతో కోరేది. ఈ ముఖ్యమంత్రి గారు మీరు పార్టీ వాళ్ళకు ఉన్నటువంటి విశ్వాసం. మా సత్యనారాయణ రెడ్డి గారు నడుపు ఇక్కడ పెద్దపల్లి నుంచి వచ్చింది. నిన్నలో కొంచెం మనం మీటింగ్ పెట్టి 700 మంది మీటింగ్ పెట్టి 300 మంది క్రియాశీల కార్యకర్తలు రాజీనామా చేశారు తెలుగుదేశం పార్టీ. కలుగుతున్నాయి, ఫోటోలు కలుగుతున్నాయి, పునాదులు కలుగుతున్నాయి. భూకంపం పుట్టియాల పోవాలంటే ఊరికే పోదు. అందువల్ల మనం కూడా త్యాగాలకు సిద్ధపడాలి. అందుకోసం నేను మనవి చేస్తా ఉన్నాను, తెలంగాణ నాయకులకు అపవాదులు అంటే పౌరుషం ఉన్నటువంటి తెలంగాణ రక్తాన్ని మలినం చేసేటువంటి రాజకీయ కుట్ర ఏదైతే జరుగుతా ఉందో ఆ అపవాదులు కరిగేయాలంటే, ఉద్యమం ఈనాడు జగదగా మెలుస్తూ పోవాలంటే అందరికన్నా ముందు నాయకత్వం వహించి నేను త్యాగం చేయాల్సిన అవసరం ఉంది. రాజీనామా కోసం ఎవరైతే గడగడగా మరుస్తున్నారో అసెంబ్లీకి రావుతారా ఇస్తారా నేను అదే మాట చెప్తా ఉన్నాను. సిద్దిపేట ఎమ్మెల్యే నేను కావాలనుకుంటే పూల బుట్టలో పెట్టి పంపిస్తాను నా సిద్దిపేట పద్ధతి. అంత అభిమానంలో నా కదా. పోయిన అసెంబ్లీ ఎలక్షన్లలో కూడా కేవలం 2 రోజులు మాత్రమే నా నియోజకవర్గంలో లేదండి, ఇతర ప్రాంతాల్లో నేను దిగినాను. అయినా కూడా చాలా బ్రహ్మాండంగా ఎప్పుడు నాకు గతంలో ఎప్పుడు నాకు మెజార్టీ ఇచ్చి 30,000 మెజార్టీ మా ప్రజలు తెప్పించాను. ప్రజాస్వామ్యాన్ని కావాల్సిన విధంగా ఈ ముఖ్యమంత్రి నేనే సిద్దిపేట ఎమ్మెల్యే నేను సవాల్ చేస్తున్నా. దమ్ముంటే ఈరోజు ఎవరికి కావాలి పదవు? ఈ పదవులు ఎవరికి కావాలా? ఒక్క ఆఫ్టర్ డిప్యూటీ స్పీకర్ రాజీనామా కాదు, ఈరోజు 3 రాజీనామాలు నీకు పంపిస్తా ఉన్నాను. డిప్యూటీ స్పీకర్ రాజీనామా తీసుకో, తెలుగుదేశం సైకిల్ గుర్తు ద్వారా నాకు వచ్చినటువంటి శాసనసభ రాజీనామా తీసుకో. ఈ తెలుగుదేశం పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా తీసుకో. పోటీ చేద్దాం రా, అలా ఎమ్మెల్యే ఎవరిగా చూపెట్టుతున్నది నిర్ణయించవలసింది సిద్దిపేట ప్రజలు. ఈరోజు ఈ ఉద్యమాన్ని నడవడం కోసం అన్ని త్యాగాలకు సిద్ధపడి రావడం జరిగింది. ఈ పదవుల